కవిత గారి పట్ల చేసిన కామెంట్స్ను మీరు ఎట్లా చూస్తారు? అది కేసీఆర్ ఆమోదించిన పుస్తకంలోని వాక్యం. అది బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? పార్టీ పెట్టడం అనేదే ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రాయబడ్డంత పని. మల్లన్న రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడా? బీసీలు పార్టీలు ఎట్లా పెడతారు? మెట్ల కాడు ఉండి అడుక్కోవాలి కదా, పార్టీ ఎట్లా పెడతారు వీళ్ళు? తీన్మార్ మల్లన్న యూనివర్సిటీ పెట్టుకున్నాడు, బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డాడు, కోట్ల రూపాయలు సంపాదించిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరగని పెంటలేదు. 42% రిజర్వేషన్ బీసీల కోసం బీఆర్ఎస్కి బీజేపీ చిత్తశుద్ధి లేదంటారు. పక్క బీఆర్ఎస్ ఇయలే, బీజేపీ ఇయలే, కాంగ్రెస్ ఇయలే. మళ్ళొకసారి కూడా పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా మల్లన్న? నీ ఇష్టం ఉన్నప్పుడు చేస్తా, నీ ఇష్టం ఉన్నప్పుడు రా అంటే పిచ్చోళ్ళమ్మా. అంటే ఇప్పటికీ కవిత తప్పు చేసింది ఏ విషయంలో అంటారు? నువ్వు ఒంటరి ఇప్పుడు పట్టబగటేలి ఎమ్మెల్సీ మీద హత్యాయత్నానికి నువ్వు మనుషులను పంపించేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? పక్కా నీ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేది. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా, అగ్గి రవ్వనై రగులుతా, జాగ్రత్త. నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. అదే రేవంత్ రెడ్డి గొప్ప పని చేసిండని చెప్పడం అంటే ఏమన్నట్టు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు ఎంత కీలకంగా వ్యవహరించారో మనందరికీ తెలిసిందే. ఇక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఒక జర్నలిస్ట్ మాత్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఖచ్చితంగా మరి ఒక ఉద్యమాన్ని నడిపిన ఆ పార్టీని కావచ్చు, ఆ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రశ్నల వర్షం కురిపిస్తూ మరి మొత్తానికి తెలంగాణ జర్నలిస్టుల గొంతుకగా కావచ్చు, తెలంగాణ ప్రజల గొంతుకగా కూడా నిలిచారు. అలాంటి జర్నలిస్టు మరి తాను ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజాస్వామ్యయుతంగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడడం కావచ్చు, తర్వాత మరి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా తన ఏదైతే జర్నలిస్టుకు సంబంధించిన ప్రజల గొంతుకను వినిపించడంలో కూడా అతను మానుకోలేదు. సో అదే క్రమంలో ప్రజలతో మమేకమవుతూ బీసీ ఉద్యమాన్ని కూడా తాను ముందుండి నడిపించే ప్రయత్నంలో అనేక ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటున్నాడు. బీసీలను ఐక్యం చేసే దిశగా కూడా అతను కదులుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్న కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నాడు. సో అన్న నమస్తే. నమస్కారం భయ్య. ఒక జర్నలిస్ట్గా ఉద్యమంలో పాల్గొన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎన్నిక కాబడ్డారు. సో ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా మీరు జర్నలిస్ట్గానే ఉండడానికి ఎక్కువ ఇష్టపడ్డట్టు కనిపిస్తుంది. ఎందుకన్నా? అంటే చాలామంది ఉంటారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, అటు ఎమ్మెల్యే ఉన్నా మినిస్టర్ ఉన్నా వాళ్ళకి వ్యవసాయం అంటే మక్కువ ఉంటుంది కొంతమందికి. అంటే నాకు దాదాపు ఒక 20-25 సంవత్సరాల పాటు ఈ జర్నలిజం వృత్తితో అనుబంధం ఉన్నటువంటి నాకు ప్రజల సమస్యలు, ప్రజలకి మంచి జరగాలనేటువంటి ఒక తపన. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ డైలీ స్క్రీన్ ముందుకు వచ్చి ప్రజల కష్టసుఖాలు అన్నిటినీ, అసలు వాస్తవానికి ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి సంతృప్తి ఎమ్మెల్సీగా చాలా తక్కువ ఉంటుందండి నాకైతే, నా విషయంలో. ఎమ్మెల్సీ అనేది కొంతవరకు ఒక అధికారాన్ని, ఒక హోదాని మాత్రమే తీసుకురాగలుగుతుంది. కానీ జర్నలిజం అనేది ఒక బాధ్యతను, ప్రజల పట్ల నిబద్ధతను, వీటన్నిటిని అనుక్షణం గుర్తు చేస్తుంది. అట్లా జర్నలిజం అంటే ఇష్టం. అంటే ప్రతిరోజు మరీ ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి, రాజకీయ పార్టీ ద్వారా రోజు 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి అంశం. కానీ నేను ప్రతిరోజు 1,00,000 మందితో మీటింగ్ పెడతా ఆన్లైన్లో. కాకపోతే ప్రతిరోజు కొన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టి వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటా. సో నాకు ఈ వైపు ఆన్లైన్ నుంచి ప్రజలకి కనెక్ట్ అయ్యేటువంటి ఒక ఆప్షన్గా కూడా ఇది మారింది అనుకోవచ్చు. సేమ్ టైం ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల ఉన్నటువంటి ఒక అంకిత భావం, ఇది పదే ఇటువైపు తీసుకుని నేను ఓసారి సరే ఎమ్మెల్సీని కదా అనుకున్నా కూడా పానం లాగుతూ ఉంటుంది ఇక్కడ రావాలని, ఇక వస్తూ ఉంటా. అదొక ఇష్టం. అంటే మామూలుగా అంటే ఓడ మల్లన్న బోడ మల్లన్న చాలామంది కూడా ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి వెళ్తారు, హామీలు ఇస్తారు, గెలిచిన తర్వాత వాళ్ళ మొహం కూడా చూడరు. వాళ్ళకి ఇచ్చిన హామీలు కావచ్చు అవేవి నెరవేర్చకుండా ప్రజలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటూ రాష్ట్ర రాజధానిలో మకాం వేసి ఫైరవీలు చేసుకునే నాయకులను చూసాం. కానీ ఒక ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కూడా ఏదైతే ప్రజా ఉద్యమంలో ప్రజలతో మమేకం అవుతూ అదే వేదిక ద్వారా ప్రజలకు దగ్గర కావడం అనేది నిజంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం. సో దాంట్లో
మరి గతంలో కంటే కొంత మీకు ఇమేజ్ అంటే వ్యూవర్షిప్ కొంచెం తగ్గింది, దానికి కేవలం మీరు అంటే ఎమ్మెల్సీగా ఉండడం వల్లనే అనుకుంటున్నారా? అంటే అది ఒక అడ్డంకి. ఉమ్, అంటే ఎమ్మెల్సీ అనేది ఇప్పుడు ఒకప్పుడు ప్రజలు నా దగ్గరికి స్వేచ్ఛగా వచ్చి ఉండేది, కానీ ఇప్పుడు నా దగ్గర రావాలంటే పోలీసులు, గన్మెన్లు, ఈ వ్యవస్థ అంతా ఒక బంధాన్ని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది వాస్తవం. కానీ ఒకటైతే వాస్తవం, నేను క్యూ న్యూస్ మొదలుపెట్టినప్పుడు రోజుల్లో మార్కెట్లో ఎవరు లేరు. అంటే వార్తలు ఇట్లా చదవచ్చా, ఈ డిజిటల్ బోర్డు ద్వారా ఇట్లా చెప్పవచ్చా అంటే ఇవన్నీ మేము ఆలోచించే టైంకి అసలు ఎవరు మార్కెట్లో లేరు. సో నేను జర్నలిజం పత్రికా రంగంలో పనిచేసి, మీడియా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేసి ఆ అనుభవంతో వచ్చినటువంటి వాడిని వచ్చి యూట్యూబ్ పెట్టాలని పెట్టలేదు వాస్తవానికి. అది నా ప్యాషన్ కూడా కాదు, దాంట్లో ఏదైనా డబ్బులు సంపాదించాలని అంతకంటే పెట్టలేదు. నాలో ఉన్నటువంటి మదనం, నాలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోవడానికి వేదికలు, యాజమాన్యాల ఆలోచనలు వేరే ఉన్నాయి, నా ఆలోచనలు వేరే ఉన్నప్పుడు అనివార్యంగా ఫేస్బుక్ అదో ఇదో ఒక ఆప్షన్ చూసుకొని దాని ద్వారా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసి క్రమంలో క్యూ న్యూస్ ఉంది. ఆ రోజు క్యూ న్యూస్ పెట్టినటువంటి సందర్భంలో క్యూ న్యూస్ కూడా ఓవర్ నైట్లో ఏం కాలేదు. నేను అప్పుడు కొత్తగా పేపర్లో వార్తలు చదివేటప్పుడు డైలీ ఎంతమంది చూసేవాళ్ళు తెలుసా? 1500, 2000, నో, 8 మంది చూసేవాళ్ళు. 8 మంది 8 మంది కోసం చెప్పేది నేను. టీవీ ఛానల్లో వెళ్ళలే ఇక్కడ క్యూ న్యూస్ పెట్టింది, పేపర్లు పెట్టి చేసి 8-9 మంది చూసేది కొత్తలో. అవును అవును. అదేందో అర్థం కాలేదు జనానికి. అదేందో అర్థమైన తర్వాత ఇట్లా కొన్ని లక్షల మందికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ అప్పుడు క్యూ న్యూస్ ఒక్కటే ఉండే, ఇప్పుడు క్యూ న్యూస్కి అనుబంధంగా క్యూ న్యూస్ హెచ్డి, క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ లాంటి అనుబంధంగా ఛానల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యూవర్షిప్ ఏదైతే ఉందో వీటన్నిటికి షేర్ అయింది అన్నట్టు. వ్యూవర్షిప్ దగ్గర కావడానికి ఇది వ్యూవర్షిప్ ఏం డిస్టర్బ్ కాలే, ఈ అన్నిటికీ షేర్ అయ్యి కొంతమంది క్యూ న్యూస్లో చూస్తూ ఉంటారు, అదే కొంతమంది శనార్థిలో ఎందుకు చేసినాం ఇవి, ఎందుకు అనుబంధ ఛానళ్ళు తయారు చేసినాం అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మా ఛానళ్ళ మీద స్ట్రైక్లు వేయించి ఛానళ్ళను క్లోజ్ చేసే కుయుక్తులు చేసినప్పుడు ఈ షెల్ ఒకటి తయారు చేయాల్సి వచ్చింది. అందుకోసం మా వ్యూవర్షిప్ని మేమే దీనికి కొంతమంది, దానికి కొంతమందికి డైవర్ట్ చేయడం జరిగింది అన్నట్టు. అట్లా మీకు అది తక్కువగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఉద్యమ సమయంలో జర్నలిస్ట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం ప్రత్యేక రాష్ట్రం కోసం మీరు, నేను అందరం కలిసి ప్రజలతో కలిసి మనం ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో సాధించుకున్న తర్వాత పరిపాలన ఒకవైపు కొనసాగు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ను మీరు మ్యాక్సిమం టార్గెట్ చేసినట్టు స్పష్టంగా అనిపించింది. కానీ ఎక్కడ కూడా అంటే కేసీఆర్ కూడా మీరు ఇచ్చే అనాలిసిస్ని కూడా ఎంజాయ్ చేసిరని చెప్పి సన్నిహితులు కూడా చెప్తున్నారు. సో మీరు తుపాకీ రావడం అన్నా తర్వాత ఏదన్నా మంచి మీరు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది కాలేదు. మరి ఈ మధ్య కాలంలో ఎందుకని అదే సామెతలు వాడుతున్నారు, అలాంటి షోలు చేస్తున్నారు, సో అదే కంటిన్యూ అవుతున్నారు. మరి కవిత గారి పట్ల చేసిన కామెంట్స్ను మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒకటి దీనికి కొంచెం సుదీర్ఘంగానే ఉంటుంది సమాధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంచం మంచం పంచాయతీగా పైకి కనిపించిన అది కాదు, ఇది పార్టీ పెట్టబోతున్న పంచాయతీ. దానికి కొన్ని సాహిత్యమైనటువంటి కారణాలు మేము ముందు చదలుసుకున్నాం. ఒకటి, ఎప్పుడైతే మేము ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ మాకు కిరాయి ఇండ్లు మాత్రమే, మా సొంత ఇండ్లు కాదు అనేటువంటి మాట చెప్తూనే మనకు సొంత ఇల్లు ఉండాలి, అంటే బీసీలకు కూడా ఒక పార్టీ ఉండాలి, రాజకీయ పార్టీ అని పదే చెప్తూ ఎస్ మేము రాజకీయ పార్టీగా ముందుకు వస్తున్నామని చెప్పిన తర్వాత కొంతమంది అగ్రవర్ణాలు కలిసి ఆడినటువంటి డ్రామా ఈ కంచం మంచం డ్రామా. వాస్తవానికి కంచం మంచం అనేది పెద్ద బూతు కాదు, అది కేసీఆర్ ఆమోదించిన పుస్తకంలోని వాక్యం. అది 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నందిని సిద్ధారెడ్డి గారు ప్రచురించినటువంటి తెలుగు సామెతలు, తెలంగాణ సామెతలు అనేటువంటి పుస్తకం నుంచి పేజ్ నెంబర్ 73లో వర్డ్ ఉంటుంది. దాన్ని కేసీఆర్ చాలా అద్భుతంగా చెప్పి రాస్తాడు, సందేశం రాస్తాడు. అది తప్పు కాదనేది కేసీఆర్కి తెలుసు, కేటీ రామారావుకి తెలుసు, హరీష్ రావుకి తెలుసు, అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోకొల్లలు వాడిన వల్ల అట్లాంటి కోకొల్లు, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణోనికి తోటి పాలోనివా అని చెప్పి గూడంజన రాసినటువంటి పాటలతోటి ఆ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారుల ఆంధ్రులను ఇట్లా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే విషయం అది కాదు.
పార్టీ పెట్టడం అనేదే ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రాయబడ్డంత పని. బీసీలు పార్టీలు ఎట్ట పెడతారు? బీసీలు గాంధీ భవన్ కానో ఉంటే బీజేపీ భవన్ కానో లేకపోతే టీఆర్ఎస్ భవన్ కానో ఆ మెట్ల కాడు ఉండి అడుక్కోవాలి కదా, పార్టీ ఎట్లా పెడతారు వీళ్ళు అలాంటి భావన ఈ 3 అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జరిగిన దాడి అది. ఆ హత్యాయత్నం జరిగింది ఏదైతే ఉందో అది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నేను కేసీఆర్, నేను కేటీ రామారావు, నేను హరీష్ రావు, నేను కవిత, అధికారం సంపూర్ణంగా వాళ్ళ చేతిలో, సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు నేను ఒంటరినై పోరాటం చేసిన వాళ్ళతో. ఆ రోజు దాడులు జరిగినాయి కానీ హత్యాయత్నాల దాకా పోలే. ఆ రోజు అంత నీ దగ్గర పవర్ ఉన్నప్పుడే నువ్వు ఆ సాహసం చేయలేకపోయావు. రెండోది, ఇవాళ నీ చేతిలో పవర్ లేదు, మీ అమ్మా నాన్న నీ వెంటలేరు, మీ అన్నయ్య మీ బావ నేను పట్టించుకుంటలేరు, పార్టీ క్యాడర్ నీ వెనకాల లేదు, నువ్వు ఒంటరి. ఇప్పుడు ఒంటరి ఉండి పట్టబగటేలి ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ మీద హత్యాయత్నానికి నువ్వు మనుషులను పంపించేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఈ అధికార పార్టీలో ఎవరు సపోర్ట్ చేసిరు నీకు? పక్కా నీ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేది ఇటీవల వార్తల ద్వారా అర్థమవుతా ఉంది. రెండోది, దీనికి బలమైంది మళ్ళీ నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలకు బలమైంది అంటే కరెక్ట్గా అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి వీళ్ళు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో యాక్చువల్గా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయాల్సింది 4, ఇంక్లూడింగ్ కవిత. చివరి గంటలో ఆమె పేరు తొలగించారు. చివరి గంటలో. అప్పటి వరకు ఆమె రెడీ అయిపోయింది, ఏది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ప్రమాణ స్వీకారంలో చేయడానికి. అంటే ఇది ఈ మధ్య కాలంలో జరిగింది కదా, చాలా రోజుల నుంచి జరుగుతుంది. అందుకే ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నాన్న దేవుడు చుట్టూ దయాలు ఉన్నాయి. అవన్నీ కారణాలు ఏంది అని అంటే, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎంత కాదనుకున్నా కడుపున పుట్టిన బిడ్డ పట్ల ఏ తండ్రికైనా ప్రేమ ఉంటుంది. కానీ తన బిడ్డను కాదని బయటికి వెళ్ళగొడతా ఉన్నాడు పదే. తన బిడ్డను పట్టించుకోవట్లేదు, ఆమెతో కనీసం మాట్లాడట్లేదు. బయటికి ఎందుకు వెళ్ళగొడుతుందంటే ఈ మహాతల్లి రేవంత్ రెడ్డి గారితో మిలాఖత్ అయ్యి బీఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేయాలని కుట్ర పన్నింది. ఓకే, ఈ కుట్ర పన్నినటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్ ఉందా అన్న? రేవంత్ రెడ్డికి అంత అవసరం ఉందా? కవిత లాంటి వాళ్ళని పెట్టాలి ఇప్పుడు ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు శత్రువుగానే భావిస్తాడు కదా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని శత్రువుగానే, దాన్ని డిస్టర్బ్ చేయాలనుకోవడం సహజం. ఆయన ఒక్కడు కాదు, ఆయన ప్లేస్లో నేనున్నా గదే చేస్తా. అంటే ఎప్పుడు కూడా రాజు ఏం చేస్తాడంటే శత్రువులని డివైడ్ అండ్ రూల్ చేయడం అది సహజం, అది రాజనీతిలో భాగం. ఇక్కడ కవితకు రేవంత్ రెడ్డి గారి గతంలో నుంచి కూడా వాళ్ళకు వ్యాపారాలు కలిసిమెలిసి వ్యాపారాలు చేసినటువంటి ఆ చరిత్ర కూడా ఉంది కాబట్టి సో ఇట్లా ఇప్పటికీ అది ఉందంటారా? ఉండలేనిది ఎట్లుంటుంది. కానీ అయితే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ విషయం ఈమె కాంగ్రెస్లో చేరి నా సంగతి ఏందో తెలుసకపోతే లేకపోతే నన్ను పార్టీ అధ్యక్షురాలను చేయకపోతే నేను కాంగ్రెస్లో చేరుతాను బెదిరించి ఈ పని చేసింది కాబట్టే వాళ్ళు దూరం పెట్టింది. అంటే కవిత కేసీఆర్ ఉండగానే అధ్యక్ష పదవి కోసం పోటీ పడింది. రెండోది ఏంటంటే ఎవరైనా తదనంతరం పార్టీ అధ్యక్షుడు ఆమె మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాది అని చెప్తుంది కదా. అంటే ఆమెలో ఉన్నటువంటి ఆకాంక్ష బయటకు వస్తూ ఉంది కదా. అయితే ఆమె ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇక ఆమెకి అక్కడ దారులు మూసుకుపోతున్న సందర్భంలో ఇక్కడ 42% రిజర్వేషన్ అంశం వచ్చింది. ఆ మీ సెకండ్ క్వశ్చన్కి కంటిన్యూషన్ ఇది. 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం అయింది. అందులో ఆర్డినెన్స్ తెస్తున్నారా, లేకపోతే బీజేపీ పైన ఒత్తిడి తీసుకునే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారా, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలనుకున్నారా? మంత్రివర్గం భేటీ అయ్యి మీడియా సమావేశం పెట్టిన సందర్భంలో మంత్రులు ఈ విషయాన్ని వెల్లడించేదాకా ప్రపంచానికి తెలియదు. కానీ ఇక్కడ మంత్రులు ఆర్డినెన్స్ తెస్తున్నాం అనేటువంటి విషయం చెప్పకముందే హాఫ్ అన్ అవర్ ముందే కవిత గారింటికాడ సంబరాలు ఎట్లా మొదలైతాయి అంటే ఆమెకి ఎవరు లీక్ చేసినారు? 42% రిజర్వేషన్ ఆమె కన్ఫర్మేషన్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి ఇన్ఫర్మేషన్?
ఈ మంత్రిమండలిలోంచి వచ్చి క్యాబినెట్ నుంచి రావాలంటే మంత్రులను చెప్పాలి, ముఖ్యమంత్రి అని చెప్పాలి, ఇంకా అదే కదా అందులో బిఫోర్ ఆమె గులాలు ప్యాకెట్లు రంగుల ప్యాకెట్లు తెచ్చుకొని ర్యాలీల కోసం ఆ రోజు నైట్ ర్యాలీ తీసేది ఉండే పర్మిషన్, అది క్యాన్సిల్ చేశారు. అంటే ఏందన్నట్టు ఎక్కడి నుంచి లీక్ అవుతుంది సమాచారం? నువ్వు 42% రిజర్వేషన్ అద్భుతం అని చెప్పి ఆ రిజర్వేషన్ రాకముందుకే పండుగ చేసి ఏదో రేవంత్ రెడ్డి గారికి, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పొగడడం కంటే ఆయన నిర్ణయాన్ని పొగడడం ఒక రకమైనటువంటి ఎత్తుగడ. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎవరితో పోరాడుతుండు? రేవంత్ రెడ్డి గారితో. వాళ్ళ అన్న రేవంత్ రెడ్డి గారితో, వాళ్ళ అన్న వాళ్ళ బావ. కానీ అదే రేవంత్ రెడ్డి గొప్ప పని చేసిండని చెప్పడం అంటే ఏమన్నట్టు? ఒకవైపు తన పార్టీని డ్యామేజ్ చేయడం, తన తండ్రిని రాజకీయాన్ని పనంగా పెట్టడం, తను లబ్ధి పొందేటువంటి కార్యక్రమం. అంటే ఈ 42% బీసీలకు రిజర్వేషన్ అనేది ఇటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, కావాలని కూడా వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నా, వీళ్ళ చిత్తశుద్ధి ఏందండి? బీజేపీది బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏంది? తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి అంశంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసినారు. మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు రిజర్వేషన్ కోసం బీపీ మండల్ని దానికి చైర్మన్గా చేసి ఆయన నివేదిక ఇస్తే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వొద్దు అని బీజేపీ పార్టీ అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి ప్రభుత్వాన్ని కూల్చింది. మండల్ యాత్ర పెడితే కమండల్ యాత్ర అని అద్వానీ తిరిగిండు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదని తొక్కి పెట్టింది భారతీయ జనతా పార్టీ. మరి ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ ఉన్నాడని చెప్తున్నారు బీజేపీ. ఎస్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 33% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ని 22కు తీసుకొచ్చింది. 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ద్వారా తగ్గించింది. బీసీలకు ద్రోహం చేసిన బీఆర్ఎస్ పార్టీ, బీసీలకు రిజర్వేషన్ వద్దని చెప్పిన బీజేపీ పార్టీ, వీళ్ళిద్దరూ ఈ 42% రిజర్వేషన్ల పట్ల వీళ్ళ వైఖరిని స్పష్టం చేయాలి. అది ప్రభుత్వం మీద ఒత్తిడా, లేకపోతే ప్రజల ముందు మేము 42% రిజర్వేషన్ ఇవ్వాలని మేము చేస్తూ ఉన్నాం, మా పార్టీ తరఫున ఈ బృందాన్ని అఖిలపక్షంగా ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకుపోతామనేటువంటి మాట ఈ పార్టీలు చెప్పగలుగుతున్నాయి? చెప్పట్లేదు. బీజేపీ ఏం చెప్తా ఉంది? మీరు అలా ముస్లింలను కలిపితే మేము ఒప్పుకోమంటుంది. రైట్. నేనేమంటున్నా, ఆ ముస్లింలంతా, ఈ బీసీలో ఉన్నటువంటి ముస్లింలంతా ఎవరనుకుంటున్నాం? పుట్టు ముస్లిమ్స్ కాదు వాళ్ళు బీసీ వర్గాల నుంచి ఆ రోజుల్లో అరాచకాలు తప్పించుకోవడానికి కొంత ముస్లిం వైపు డైవర్ట్ అయినటువంటి పేద వర్గాలు వాళ్ళు. వాస్తవ ముస్లిమ్స్ కూడా ఉన్నారు, ఉపకులాలు ఉన్నాయి, చాలామంది ఉన్నారు. సచార్ కమిటీ క్లియర్గా చెప్పింది కదా, ఈ దేశంలో దళితుల కంటే ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారని. మరి వెనుకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడానికి ఎందుకు మనము ఒప్పుకుంటలేదు భారతీయ జనతా పార్టీ? దాన్ని మతపరంగా ఎందుకు ఆలోచిస్తూ ఉంది? పోనీ మీరు ముస్లిం మతం వ్యతిరేకం అంటే బీజేపీ ఏం చెప్తుంది? ఓన్లీ బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అది తీర్మానం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా, అది బీసీలకు మనం ఒప్పుకోవాల్సిందే. నేనేమంటున్నా, నువ్వేం చెప్తా ఉన్నావు? ముస్లింలకు ఇవ్వద్దు అని చెప్తాను. ముస్లింలకు మనం రిజర్వేషన్ ఇవ్వద్దు అన్నప్పుడు ముస్లింల దగ్గర పన్నులు కూడా వసూలు చేయమని చెప్పగలుగుతావా? ముస్లింల దగ్గర పన్నులు కూడా వసూలు చేయము ఈ దేశంలో అని చెప్పగలుగుతావా? చెప్పలేము. పన్నులు కావాలి కానీ వాళ్ళ ప్రయోజనాలు ఇవ్వం. రెండోది, హిందువుల మీద చాలా ప్రేమ ఉంది కదా. 110 రూపాయలు పెట్రోలు, 80 రూపాయలకి హిందువులకు ఎవడొద్దానండి నిన్ను? ఇవన్నీ రాజకీయ అవసరాల కోసం కుల మతాలను ఎరగా చూపించి మాట్లాడితే వాస్తవాలు ఏందో మాట్లాడుకోవాలి. అంటే 42% రిజర్వేషన్ బీసీల కోసం, దాంట్లో బీఆర్ఎస్కి బీజేపీ చిత్తశుద్ధి లేదంటారు? లేదు కదా, వాళ్ళ చిత్తశుద్ధి గతంలో బయటపడ్డది కదా. బీజేపీ చిత్తశుద్ధి బయటపడ్డది, బీఆర్ఎస్ చిత్తశుద్ధి బయటపడ్డది. రెండో చెప్తా ఉన్నా, ఈ 27% రిజర్వేషన్ కూడా ఎవరు ఇచ్చిరు మాకు? బీఆర్ఎస్. నో, బీఆర్ఎస్ ఇయలే, బీజేపీ ఇయలే, కాంగ్రెస్ ఇయలే, విపి సింగ్ ఇచ్చిండు. విపి సింగ్ ప్రభుత్వం ఇచ్చింది. విపి సింగ్ ఇచ్చినటువంటి ఆ 27% రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన పదజాలంతో రాజీవ్ గాంధీ గారు మాట్లాడింది. ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో 2 సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్ తొక్కిపెట్టారు.
తొక్కిపెట్టినటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి బయటకు వచ్చింది, బీజేపీది బయటకు వచ్చింది, బీఆర్ఎస్ది బయటకు వచ్చింది. ఇక్కడ మేము ఏం చెప్తా ఉన్నాం, మాకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమో గిన్ని హార్డిల్స్, గింత లెక్క, గింత కథ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం 48 గంటలలో పాస్ అయ్యి అమలవుతుందా? మాకు ఎప్పుడండి ఆ వచ్చిన 27% రిజర్వేషన్? 1992 తర్వాత. మరి ఇక్కడ ఈ రిజర్వేషన్ వచ్చినటువంటి సందర్భంలో 92 అంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇప్పటికి? 33 సంవత్సరాలు అయింది. 92 అంటే 33 సంవత్సరాల నుంచి బీసీలు రిజర్వేషన్ అనుభవిస్తుంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో 12% మించలేరు ఉద్యోగులు. 80% మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అందులో. మరి రిజర్వేషన్ ఎవడు అనుభవిస్తున్నట్టు ఈ దేశంలో? అప్పర్ క్యాస్ట్. అనధికారికంగా 500 ఏండ్లు అడ్వాన్స్ రిజర్వేషన్ వాడుకున్నారు వీళ్ళు. ఈ రకంగా రిజర్వేషన్ కాడ మోసం, ఉద్యోగాల భర్తీ కాడ మోసం. ఈ సంపద మా చేతుల్లో లేదు. ఇలా బీసీ రైతాంగానికి రైతు భరోసా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. మాఫీ చేస్తే అందులో 9,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే బీసీలకేమో ఆ అప్పులో 5,200 కోట్ల రూపాయల అప్పు బీసీల నెత్తి మీద పడ్డది. బీసీలకు వచ్చింది 4,200 కోట్లు పంచింది. ఓసీలకు వాళ్ళ అప్పు నెత్తిలో పడ్డదేమో 487 కోట్లు, వాళ్ళకు పంచిందేమో 2,800 కోట్లు. ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతుకుతూ ఉన్నాడు? పంపిణీ కాడ అన్యాయమే. మా చేతుల్లో భూములు లేవు, మా చేతుల్లో ఆస్తులు లేవు, మా చేతుల్లో సంపద లేదు, మా చేతుల్లో అధికారం లేదు. కాబట్టి మాకు 42% అనేది ఇస్తారా ఇయ్యరా మీరు తేల్చుకోండి. మీరు ఇచ్చారు కాబట్టి ఇంకా బీసీలం అంతా మేమంతా జై కొడతామని కాదు. బీసీలం రాజకీయం చేద్దామని వచ్చినాం, రాజకీయ పార్టీగా ముందుకు వస్తూ ఉన్నాము. అంటే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న క్యాబినెట్ భేటీలో కూడా ఇదే 42% రిజర్వేషన్ బిల్లు కోసం ఆమోదం తెలిపింది కదా. ఇంకా సమస్య ఎక్కడ ఉందంటారు? నేనేమంటున్నా, ఇప్పుడు ఇదే 42% రిజర్వేషన్ కోసం మనం బిల్లు కూడా పెట్టాం కదా మండలిలో కానీ శాసనసభలో. మరి ఆ బిల్లు కాదని మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు? ఈ ఆర్డినెన్స్లో ఏం చెప్తా ఉన్నావు? 2018 పంచాయతీరాజ్ చట్టంలోని 285A సవరించి అందులో అమికబుల్ డేటా ఉంది అనేటువంటి పదాన్ని చేర్చబోతున్నావు. ఓకే, 50% స్లాబ్ ఎత్తేసి అమికబుల్ డేటా ఆధారంగా చేస్తున్నాం అనేటువంటి. ఇప్పుడు ప్రభుత్వం ఇది క్యాబినెట్ తీర్మానం అనేది వాస్తవానికి అమలు కాదా? దాంట్లో ఏంది లోసుకేంటి? ఉన్న వాస్తవం అదే చెప్తా ఉన్నా. ఇది ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపిన కోర్టులు అంగీకరించవు. 9th షెడ్యూల్లో పెట్టడం ఒకే ఒక్కటి మార్గం. ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ఆర్డినెన్స్ ఇది. మరి 42% రిజర్వేషన్ అనేది విద్య కోసం, ఉద్యోగాల కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం అని చెప్పినాం కదా. మరి స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని ఒక్కదాన్ని ఎందుకు తీసుకున్నాం? ఇందులో ఉద్యోగాల విషయాన్ని, విద్య విషయాన్ని ఎందుకు తీసుకోలేదు? సో అంటే ఇచ్చిన 60,000 ఉద్యోగాల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగింది కదా, కళ్ళం కూడా జరిగింది. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఇచ్చే ఛాన్స్ ఉండి 42% మంత్రి పదవులు బీసీలకు ఇయ్యంగా ఎవరన్నా వద్దంటారా? రాజ్యాంగం అడ్డుకుంటుందా? పార్లమెంట్ ఏమన్నదే? రాష్ట్రపతి కూడా ఏమి ఇబ్బంది పెట్టడే? 42% సీట్లు బీసీలకు ఇవ్వడానికి అడ్డంకి లేనటువంటి టికెట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, మీరు అవి మీ చేతులు ఉన్నాయి, మీరు ఇయ్యరు. 42% కాంట్రాక్టులు బీసీలకు మీరు ఇయ్యరు. రాని దాన్ని ఏదైతే చిక్కులు హార్డిల్స్ ఉంటే దాన్ని మనకు చూపెడతా ఉంటారు, ఇది మీకు ఇస్తామని చెప్పి. ఓకే, ప్రజల్లో అయితే ఒక చైతన్యం అయితే వచ్చింది. ఏంటంటే బీసీలో ముఖ్యంగా 100% మాకు మా ఓట్లు మాకు సీట్లు కావాలని చెప్పి వచ్చింది. దాంట్లో మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా చేసింది అయితే ముందుకు అడుగేస్తుంది. ఈ తరుణంలో మరి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల్ని మోసం చేస్తుందని ప్రచారం జరుగుతుంది కదా. దీన్ని తీన్మార్ మల్లన్న ఎట్లా అడ్డుకుంటాడు? ఎట్ ద సేమ్ టైం కులగణన చేసింది మేమే, దేశానికి రోల్ మోడల్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, సీఎం రేవంత్ రెడ్డితో సహా అందరూ చెప్తున్నారు. అలాంటి క్రమంలో ఆ కులగణన అంశంలో మీరు మొదట ఆక్షేపణ చేసిరు, వాటిని ఇచ్చి ఆ పేపర్లను కూడా కాలబెట్టిరు. మీరు ఒక ఎమ్మెల్సీ బాధ్యత అయితే అనే పదవిలో. సరే, మీకు బీసీల విషయంలో దీంట్లో మీ చిత్తశుద్ధిని తర్వాత మీరు మీ ఆవేదన అందరూ అర్థం చేసుకుంటారు. కానీ మీరు చేసిన కార్యక్రమాలతోని కాంట్రవర్సీగా తయారవుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత విషయంలో
సరే మనం ఇంకా మీ సాటి ఇంకెవరైనా మగవారిని అంటే అది ఓకే, ఒక మహిళను కించపరిచిరా అని చెప్పి బీసీలో కూడా కొంత వ్యతిరేకత ఒక్కటి బాయ్ సాబ్, ఇంక నేను ఫైనల్ క్లారిటీ ఈ ఛానల్లో ఇస్తాను. నేనేమన్నా, మీకు మాకు ఎలాంటి పొత్తు లేదు, అది కంచం పొత్తు అయినా మంచం పొత్తు అయినా లేదు అని చెప్పిన. లేదు అంటే మీరు హ్యాపీగా ఉండాలన్నా వద్దా? ఉండాలి. మరి లేదంటే హ్యాపీగా ఎందుకు లేదు, దాంట్లోకి ఎందుకు వచ్చినా ఉందని చెప్పన్నా. మరి అంటే ఇప్పుడు మా బీసీల అనే వ్యక్తి బీసీ వాదం ఎత్తుకున్నాడు. మా బీసీల సంస్కృతి కల్వకుంట్ల కవిత దొరసానికి ఎట్లా తెలుస్తుందండి? విజయనగరం నుంచి వలస వచ్చిన ఆమెకు ఇక్కడ బీసీలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నడవడిక, వాళ్ళ కట్టుబొట్టు గీమెకేం తెలుస్తుందండి? ఆమె కూడా ఒక 15 సంవత్సరాలుగా తెలంగాణలో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ జాగృతి పెట్టారు. అలాంటి మహిళ మీలాంటి వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఆమె కూడా 42% రిజర్వేషన్ కావాలని అడుగుతుంది, కానీ ఈ దీంట్లో ఇంకేం అనట్లేదు కదా. నేనేమంటున్నా, ఆమెకు 42% రిజర్వేషన్ కావాలి అని ఇప్పుడు కొత్తగా కోరిక పుట్టింది కదా. వాళ్ళ నాన్న 33% రిజర్వేషన్ 22కు తెచ్చినప్పుడు, ఏ నాన్న ఇది అన్యాయం చేస్తున్నావు బీసీలకు, ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు? ఆ మాట ఎందుకు అనలే? అప్పుడు నాన్న నిర్ణయించలేక పార్టీలో 2014 నుంచి 2018 దాకా తెలంగాణ క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి లేకపోతే, నానా ఇది తప్పు, మహిళా మంత్రి ఉండాల్సిందే అని ఎందుకు చెప్పలేదు? 2014 నుంచి 2023 డిసెంబర్ 6 తారీఖు వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అంటే అప్పుడు నాన్నకి ఎదురు చెప్పలేకపోయింది. తర్వాత ఇప్పుడు విషయం ఏంటంటే డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎక్కడ ఏ ఒడ్డు దొరకట్లేదు. అటు తల్లిదండ్రులు, అంటే దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటారా? కన్ఫర్మ్ చెప్తాను, తల్లిదండ్రులు అన్న బావ పట్టించుకోవట్లేదు. ఇటు కాంగ్రెస్లో చేరదామంటే చివరి క్షణంలో అది అడ్డుపోయింది. ఇప్పుడు బీజేపీలోకి పోయే పరిస్థితి లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నడి చౌరస్తాలో నిలిచిపోయింది కవిత. ఆమె ఎవరో మాటలని తిన్మార్ మల్లన మీదకి దాడులకు కొంతమందిని పంపితే పంపుండొచ్చు. సరే, వచ్చిన వాళ్ళు కూడా మందెవరు కాదు, మా పేద వర్గాల బిడ్డలే వచ్చి ఉంటారు. నేనైతే ఒకటి చెప్తా ఉన్నా కవిత గారికి సూచన, నువ్వు ఒంటరి అయిపోయినావు. ఈ క్షణంలో నీ పక్కకు ఉండాల్సింది రౌడీలు, గుండాలు కాదు, మేధావులు, ఆలోచన పరులు ఉండాలి. నిన్నెవడో రాంగ్ గైడ్ చేసినాడు, అది తప్పును సరిదిద్దుకో. అంటే ఇప్పటికీ కవిత తప్పు చేసింది ఏ విషయంలో అంటారు? ఇట్లా దాడులు చేయించి హత్యాయత్నాలు చేయించడం తప్పు ఈ కార్యక్రమం. ఓకే, అంటే తెలంగాణలో ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, తర్వాత మీలాంటి వాళ్ళకి ఇలాంటి రక్షణ లేకపోతే, తీన్మార్ మల్లన్న నేను కూడా చాలాసార్లు చూసినా కానీ తీన్మార్ మల్లన్న మొహంలో ఒక ఆందోళన కనిపిస్తుంది, మరి శరీరానికి గాయాలైనాయి. వీటన్నిటిని తట్టుకొని తీన్మార్ మల్లన్న ఆ బీసీ వాదాన్ని తీసుకెళ్దామనుకున్న క్రమంలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం కావచ్చు. సో బీసీలలో కూడా కొంత వ్యతిరేకత వస్తుంది, ఏం చెప్తారు? ఒకటి, తీన్మార్ మల్లన్న ఆందోళనో, భయమో, లేకపోతే పక్షపాతము, ఇంకోటి నా జీవితంలో నేను చూడరు కూడా. నేను ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దాని తొవ్వలో ఉన్న హార్డిల్స్ అన్నీ కూడా రాసి పెట్టుకుంటా, ఏమేమి హార్డిల్స్ ఉంటాయని. ఇది చాలా చిన్న విషయం నా దృష్టిలో, చాలా చిన్న విషయం. తీన్మార్ మల్లన్న ఎప్పుడైనా ఏ స్టెప్ వేసినా బలంగానే వేసినా, బలహీనంగా వేయలే. తీన్మార్ మల్లన్నతోని పెట్టుకొని పోయినటువంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు నాతో కొట్లాడి అలసిపోయి అడబన్నారు. ఈమె పెద్ద లెక్కేం కాదు, నాకు అర్థమైంది. ఈమె చాలా చిన్న మనిషి, చాలా అంటే కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉన్నటువంటి మహిళ. కాబట్టి ఆమె మీద నాలాంటి నాలెడ్జ్ అప్లై చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే నీ పక్క కాళ్ళు కాదమ్మా ఉండాల్సింది వీళ్ళని సూచన చేస్తూ ఉన్న తోటి సభ్యులు. తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీసీ వాదాన్ని నిలబెట్టడం కోసం, బీసీల కోసం పోరాడడం కోసం కావచ్చు, 42% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఏం చేయబోతున్నారు? 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ, అది మల్లన్న కాదు. అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తా. రెండోది, రాజకీయంగా బీసీలను ఒకే వేదిక మీదకి తీసుకొస్తాం. బీసీ ఉద్యమకారులను, బీసీ సంఘాలను, ఎంబీసీ కులాలను, అలాగే మైనారిటీ సోదరులు అందరినీ కలుపుకొని
తెలంగాణ రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా బీసీలు అవతరించబోతా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో వాళ్ళ స్వాటా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధమవుతారు. అంటే ఆ వేదిక ద్వారా బీసీ వేదిక ద్వారా మల్లన్న దానికి నాయకత్వం వహించబోతున్నాడు, రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడా? 100% రాజకీయ పార్టీ పెడుతున్నాం, డౌటే లేదు. దాని పేరు ఏమన్నా ఖరారైందా? పేర్లు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కానీ రాజకీయ పార్టీ పెడతా ఉన్నాము. ఆ రాజకీయ పార్టీ పని కూడా దాదాపు పూర్తయిపోయింది, ఏం ఇబ్బంది లేదు. అతి త్వరలో రాజకీయ పార్టీ ఉంటుంది. మా బీఫామ్లు మేమే ఇచ్చుకుంటాం. బీసీ కాంగ్రెస్ పార్టీ సింపతితోనే ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. సో రేపొద్దున మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా, లేకుంటే బీసీ వాదంతో కాంగ్రెస్ పార్టీ సింపతితో మల్లన్న గెలిచిందా? కాంగ్రెస్ పార్టీ సింపతి ఏమైంది మొన్న కరీంనగర్లో? కాంగ్రెస్ పార్టీ సింపతి ఏమైంది మొన్న 8 ఎంపీ ఎన్నికలలో? అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఎమ్మెల్సీగా పోటీ చేసి అప్పుడు గెలిచారు కదా. గుర్తుపెట్టుకోండి, ఎవరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు సహకరించకున్నా తీన్మార్ మల్లన్న గెలిచి వచ్చింది అక్కడ. అది తీన్మార్ మల్లన్న బలం. అది నా ప్రజలు, నన్ను నమ్ముకున్న ప్రజలు నన్ను నాయకునిగా గెలిపించి తోలితే వచ్చినాను. కాంగ్రెస్ పార్టీ సానుభూతితో కాదు, కాంగ్రెస్ పార్టీని తీన్మార్ మల్లన్న గెలిపించింది అక్కడ. అర్థమైందా? మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా మల్లన్న? ఇప్పుడు ఒక్క విషయం చెప్తా ఉన్నా, సస్పెండ్ చేయడము, ఎక్స్పెల్ చేయడం, నీ ఇష్టం ఉన్నప్పుడు చేస్తా, నీ ఇష్టం ఉన్నప్పుడు రా అంటే పిచ్చోళ్ళమ్మా. మాది మాకు తయారుంది కదా, ఇంకా మాకెందుకు దాంతో పొత్తు? కాంగ్రెస్ పార్టీలోకి పోయేదే లేదు. అంటే ఇప్పుడు మన తెలంగాణలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ కూడా ప్రధాన ప్రతిపక్షం 14 ఏళ్ళు ఉద్యమం చేసింది, 9-10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇలాంటి బలమైన శత్రువులు మీరు అనుకుంటున్నప్పుడు ఇప్పుడు శత్రువులు, ఎందుకంటే 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే బీసీలకు శత్రువులే ఆటోమేటిక్గా మల్లన్న కూడా శత్రువులు. సో ఈ బలమైన శత్రువులకి మల్లన్న ఒక అంటే ఆర్థికంగా కావచ్చు. ఒకటి, వీళ్ళు బలమైన వాళ్ళని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వీళ్ళ బలహీనత ఏందో మనకు తెలియదా? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓట్లు ఎవరి అవి? 60% ఓట్లు బీసీలే కదా. మా ఓట్లు మేము ఆపుకున్న తర్వాత వాళ్ళు బలహీనులు అవుతారు తప్ప బలవంతులు ఎట్లయితారు? వాళ్ళు ఆకలితో చచ్చిపోతారు కదా. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటికి మరి మల్లన్న క్షేత్రస్థాయిలో ఈ రాజకీయ పార్టీతోని పోటీ చేస్తున్నాడా? 100% చేస్తున్నాం. ఓకే, 100% లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల బీఫామ్ ఉంటుంది. ఓకే, ఒకవేళ కనుక 42% ఈ రిజర్వేషన్ల విషయం తేలకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి కార్యాచరణ చేయాలి? వాళ్ళు 42% ఇచ్చినా వస్తాం, ఇయ్యకపోయినా వస్తాము. ఇయ్యకపోతే ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా చెప్తాము, ఇస్తే బలంగా పోటీ చేస్తాం. ఓకే, బలమైన శత్రువులకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉంది, దాంతో మీరు బలవంతులు కొంత మానసికంగా. అయితే తీన్మార్ మల్లన్నకు తెలుసు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన బలం కావచ్చు, ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, తర్వాత వ్యవస్థ నిలబెట్టడానికి మీరు అన్నట్టు మేధావులు అట్లాంటి వాళ్ళు కూడా కావాలి. వాళ్ళంతా కూడా ఉన్నారా? మీకు ఆర్థిక పరిస్థితి కూడా మీకు అందుతుందా? మాకు సంపూర్ణమైన సహకారాలు, సంపూర్ణమైనటువంటి ప్రజాబలం ఉంది. మాకు ఒక రాజకీయ పార్టీకి ఏం కావాలనో అవన్నీ మా దగ్గర ఉన్నాయి. సో ఇంత పెద్ద కార్యాచరణ తీసుకోబోతున్నారు, బీసీ రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. మరి ఇప్పుడు ఉన్న దాంతో అంటే మల్లన్నకి ఇప్పటికే థ్రెట్ ఉంది. జాగృతి, మీరు అన్నట్టు జాగృతి ఆమె ఒక చిన్న వ్యక్తి. వాళ్ళు తర్వాత తెలిసినట్టు జాగృతి కార్యకర్తలు కూడా కాదట, అక్కడ మనుషులను మాట్లాడుకొచ్చి 1000 రూపాయలు ఇస్తామని తోలుకొచ్చిరట. అది నాకు తర్వాత తెలిసింది. వాళ్ళ కార్యకర్తలు ఆడున్నారా అని చూస్తే వీళ్ళు కానే కాదు, ఈ మోయిన్కుంట కాడ ఉంటారు వీళ్ళంతా అని చెప్తా ఉన్నారు. సరే, వాళ్ళు పాపం వాళ్ళు ఏదో పేదవాళ్ళు ఉన్నట్టున్నారు. ఇప్పుడు కవితపై చేసిన వ్యాఖ్యల విషయంలో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం కానీ కట్టుబడి ఉన్నారు. అదే మాట కట్టుబడి ఉన్నా. అంటే ఆమె మీ సాటి ఎమ్మెల్సీ కదా, ఆ విషయంలో ఆమె ఎమ్మెల్సీగా ఆమెకు ఉండాల్సిన గౌరవం ఉంటుంది మా దగ్గర. కానీ ఆమె చేసే రాజకీయ డ్రామాల కౌంటర్ కూడా ఉంటుంది మా తన. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం ఇట్లాంటి అంశాలపై విచారణలు చేపడుతుంది. సో తీన్మార్ మల్లన్న కూడా టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో విచారణకు వెళ్ళొచ్చి మరొకసారి కూడా వెళ్తారు. రేపు వెళ్ళేది ఉంది. 17 తారీఖు ఉదయం 11 గంటలకు విచారణకు రమ్మని చెప్పినారు. నా ఫోన్లు ట్యాప్ చేసినారు, నా అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినారు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినారు. నా బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరగని పెంటలేదు. రేపు అన్ని ఆధారాలు కూడా వాళ్ళకి సమర్పించబోతా ఉన్నాను. ఓకే, తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ పెట్టుకున్నాడు,
బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డాడు, కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి కొంత సోషల్ మీడియా కూడా అప్పుడప్పుడు ప్రచారం జరుగుతుంది. దీనికి ఏం చెప్తాడు మళ్ళీ? ఒక విషయం చెప్తా ఉన్నా, నేను ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడు ఒక సవాల్ చేసిన, తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరినైనా బెదిరించి ఒక అనా పైసా వసూలు చేసినట్టుగా చిన్న ఆధారం చూపిస్తే ఈ నామినేషన్ విత్డ్రా చేసుకుంటాను సవాల్ చేసిన. అప్పుడు ఆడిపోయారు మీరంతా. ఇది తీన్మార్ మల్లన్న ఎదుర్కోలేక, తీన్మార్ మల్లన్న ఆలోచనతో పోటీ పడలేక చిల్లర నా కొడుకులు చేసేటువంటి చిల్లర కామెంట్. దానికి నేను కామెంట్ చేయదలుచుకోలే. ఇంత పెద్ద ఛానల్లో దీని మీద చర్చ అవసరం. ఓకే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా రాబోతుంది. మాగంటి గోపినాథ్ ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించిన విషయంలో కూడా అవి కూడా మరొక 5 నెలల్లో రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. సో మీ బీసీ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఆ వేదిక నుంచి అక్కడ కూడా పోటీ చేసే అవకాశం ఉందా? 100% చేస్తున్నాం కదా. ఇక నుంచి జరిగే ప్రతి ఎన్నికల్లో బీసీ పార్టీ ఉంటుంది, అది పోటీ చేస్తుంది. ఓకే, ఓవరాల్గా మీ రాజకీయ పార్టీకి సంబంధించిన విశేషాలు ఎప్పుడు, అంటే దానికి సంబంధించిన ఎప్పుడు పెట్టబోతున్నారు? అతి త్వరలో ప్రకటిస్తాం, మీడియాను కూడా పిలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ మల్లన్న. రైట్ అన్న. మొత్తానికి మరి తాను టచ్ చేయని అంశం లేదు, తర్వాత తాను విమర్శించని వ్యక్తి లేడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న అంటే ఒక సంచలనం. ఒక జర్నలిస్టులకు మరి కేర్ ఆఫ్గా ఉన్న కాంట్రావర్సీతో ఎప్పటికప్పుడు మరి ఫైర్ బ్రాండ్గా నిలబడుతూనే మరి తాను అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో మొత్తానికి ఆ లక్ష్యాన్ని ఎప్పుడో నిర్దేశించుకున్నాను. సో దాంట్లో బీసీలను ఖచ్చితంగా అండగా నిలబడతాను, బీసీ రాజకీయ పార్టీ స్థాపిస్తాను. కవిత విషయంలో నేను కట్టుబడి ఉన్నాను, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మరి బలమైన శత్రువులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ బలహీనతలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు నేను బలమైన శత్రువులుగా చూస్తలేను, ప్రత్యర్థులుగా కూడా చూస్తలేను. బీసీ పార్టీ పెడుతున్నాను, స్థానిక సంస్థలో పోటీ చేయబోతున్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా మరి బీసీ రాజకీయ పార్టీ పోటీ చేస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 9090.